జై జనసేన, జై తెలుగుదేశం. ఆకివీడి మండల కార్యదర్శిగా నేను కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నాను. నిన్న తాడేపల్లిగూడెంలో జరిగిన సభ నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఒక యుద్ధాన్ని తలపించేలాగా జరిగింది. ఆయన సిద్ధం అంటున్న సభకే ధీటుగా నిన్న పవన్ కళ్యాణ్ గారు యుద్ధం అనే ఆ లెవెల్లో నిన్న తాడేపల్లిగూడెంలో సభ అత్యంత సక్సెస్ఫుల్గా జరిగింది. ఏమాత్రం అభివృద్ధి లేదు, ఏమీ లేవు. దాదాపు 10 లక్షల కోట్లు అప్పులు తెచ్చినా కూడా కేవలం సంక్షేమ పథకాలని ఇవ్వడం తప్ప ఏ విధమైన అభివృద్ధి చేయలేదు జగన్మోహన్ రెడ్డి గారు ఈ 4.5 సంవత్సరాల్లో కూడానే. కాబట్టి ఈ తెలుగు రాష్ట్రంలో కంపల్సరీగా వచ్చే 2024 ఎలక్షన్లకే జనసేన తెలుగుదేశం కూటమి అత్యధిక స్థానాలు దాదాపు 150 స్థానాల వరకు గెలుచుకోవాలని మేమందరం కోరుకుంటున్నాం. పవన్ కళ్యాణ్ గారి కనుక ఎప్పుడూ కూడా కార్యకర్తలుగా మేము జన సైనికులు కానీ, వీర మహిళలు కానీ, అలాగే తెలుగుదేశం మహిళలు కానీ, అలాగే కార్యకర్తలు కానీ అందరం కలిసి సమిష్టిగా కలిసి వచ్చే రాబోయే ఎన్నికల్లో ఈ గోదావరి జిల్లాలో ఒక్క సీటు కూడా వైసీపీకి రాకుండా మేమందరం కలిసికట్టుగా పనిచేసి జనసేన తెలుగుదేశం 2 పార్టీలని కంపల్సరీగా అధికారంలో కూర్చోపెట్టడానికి మేము మా వంతు ప్రయత్నం ఎంత విశ్వ ప్రయత్నమైనా చేస్తాము. దీనికి ప్రజలందరూ 5 కోట్ల మంది ప్రజల ఆశీస్సులు కూడా కావాలి మాకు. కంపల్సరీగా మీరందరూ మాకు సహాయ సహకారాలు అందిస్తే ఒక మంచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి తీరంలో తీసుకెళ్ళడానికి మా ప్రయత్నం మేము చేస్తాము. ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ అంటే దేశంలోనే నెంబర్ 2వ స్థానంలో ఉండేది రాష్ట్రం. ఇవాళ 18 స్థానానికి పడిపోయి బీహార్ అలాంటి రాష్ట్రాలు తలపిస్తుంది. ఇవాళ బీహార్, ఒరిస్సా లాంటి చిన్న రాష్ట్రాల ముందుకు వచ్చి ఆంధ్రప్రదేశ్ అట్టడుగు స్థానంలో నడిచింది. మరొకసారి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మళ్ళీ దేశంలోని అత్యంత ప్రభావితమైన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలవాలని ఈ ఎలక్షన్లో ప్రజలందరూ సహకరించి ఈ ప్రభుత్వాలను అధికారంలో తీసుకురావాలని కోరుకుంటూ తెలుగుదేశం జనసేన విజయం సాధించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.